అంటే 400 సీసీ కెమెరాలు కొంతమంది వ్యక్తుల్ని కుటుంబ సభ్యులను అంతా విచారణ చేసిన తర్వాత అయితే ఈ సీసీ ఫుటేజ్ బయట పెడతాం. మన ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రెండో కేసు గురించి మాట్లాడుతూ వాళ్ళ చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తీసుకో ఏం చట్టపరమైన చర్యలు తీసుకుంటావు? నువ్వు ఎవడ జడిస్తాడే? నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకుంటావు అంటే ఏడు తీసుకుంటావు? మాట్లాడొద్దా? ఆర్టికల్ 19 రద్దు చేసాయి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ రద్దు చేసాయి, ఆర్టికల్ 21 రద్దు చేసాయి. డెమోక్రసీ లేదని డిక్టేటర్షిప్ చైనా లాగా రష్యా లాగా ఇక్కడ కూడా డిక్లేర్ చేశాయి. జడిపించేది ఎవరిని? జడిసేది ఎవరు? నువ్వు ఎవరికో జడిపిస్తావు, కేఎఫ్ఆర్లు జడిపించలేవు. నేను ప్రశ్నలు అడుగుతున్నాను, చట్ట ప్రకారంగా ప్రశ్నలు అడుగుతున్నాను. మన ట్రంప్కి ప్రశ్నలు అడిగాను, కండిషన్లు పెట్టాను, మోదీని ప్రశ్నలు అడగమన్నాను. ఈ ట్రిప్లో ట్రంప్ మోదీని ప్రశ్నలు అడిగాడు. ట్రంప్ గురించే నేను బుక్ రాసి సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను, చూసావా? చదువు. అది సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాశాను, చదివావా? ఇది చట్ట ప్రకారం ఎవడి మీద చర్యలు తీసుకుంటారు? చంపిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? నేను చెప్పాను కదా, నా స్పిరిచువల్ బటన్ నొక్కితే ఫినిష్. నొక్కలా, న్యాయం కొరకు వెయిట్ చేస్తున్నా. నా స్పిరిచువల్ పవర్స్, నా ఇంటర్నేషనల్ బటన్ నొక్కాను. ప్రపంచం అంతా ఈ విషయం చెప్పాను. నేనే చెప్పా, సత్యం బయటికి తీసుకొచ్చా. పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళా. ఎందుకు? ఒక లడ్డూ వివాదంకి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను. ఎందుకు? 100 కోట్ల హైందవుల మనోభావాలు దెబ్బతీసినట్టు మాట్లాడారు కనుక జస్టిస్ గవాయ్ గారి ముందు మాట్లాడాను. నెక్స్ట్ మంత్లో ఆయనే సీజే. ఎవరి గురించైనా న్యాయం చేస్తాను నేను. ఇది క్రిస్టియనా, హిందూ, ముస్లిమా ఇష్యూ కాదు. ప్రవీణ్ పగడాల ఫాదర్ ముస్లిము, మదరు క్రిస్టియన్ అట. ఎంత మంచి కుటుంబాలు బ్రతికి ఉన్నారా? వాళ్ళని కలుస్తాం. నేను కలలేదు ఇంక వాళ్ళని. చాలామందితో మాట్లాడాను. నేను ఐజీ గారి రిపోర్టు ప్రెస్ మీట్ నేను విన్నాను యూరప్లో నుండి. కొత్తదేం ఆయన రిలీజ్ చేయలేదు, కొత్త ఏం ప్రూఫ్ చేయలేదు. ఎస్పీ గారు ఏమన్నారు? ఆ ఎస్పీ ఈ ఫుటేజ్ మేము రిలీజ్ చేయలేదు అన్నాడు. ఆయన అన్నారు, మరి అదే ఫుటేజ్ ఇప్పుడు చూపించారు. అర్థం ఏంటి అంటే ఐజీకి ఎస్పీకి మేము ఈ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు అన్నారు. T5లో నా ఇంటర్వ్యూ అయినప్పుడు మేము చేయలేదు అన్నారు. మరి ఆ ఫుటేజ్ ఇప్పుడు ఎలా చేశారు వీళ్ళు? క్వశ్చన్స్ ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ కరేజ్. నేను శాంతిగా ఉండమంటున్నాను అందరినీ, కనుక శాంతిగా ఉన్నారు. కుర్రోళ్ళు రెచ్చిపోయి ఉన్నారు. నిన్న రాత్రి ఎంతమంది వచ్చారు టీమ్స్? కుర్రోళ్ళు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వద్దు, శాంతిగా ఉండండి, న్యాయం జరుగుతుంది. ఓపెన్గా ధర్నాలు చేయకండి, శాంతి మీటింగులు పెడదాం, రోడ్ల మీదకి రాకండి. దీన్ని మనం లీగల్గా, స్పిరిచువల్గా అవసరమైతే అప్పుడు ఇంకోలా ఫైట్ చేద్దాం. కోర్టులో మ్యాటర్ ఉంది, కోర్టులో సబ్జెక్ట్ ఉంది. నేను రిజిస్టర్ అందరికీ చెప్పొచ్చాను. ఇప్పుడు ప్రెస్ మీటు, ఇప్పుడు సిబిఐ డైరెక్షన్ కొరకు ఆనరబుల్ కోర్టు కౌంటర్ ఫైల్ చేయమన్నారు అని వారితో చెప్పి, వారితో మాట్లాడి ప్రెస్ మీట్ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఆవిడ ఇష్టం అదే. ఆవిడకి ఆర్టికల్ 19 నచ్చింది, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం ఉందని ఆవిడ చెప్పొచ్చు. నాకు నమ్మకం లేదని నేను చెప్తున్నాను. ఆవిడకి ఎంత ఒత్తిడి ఉందో మీకు తెలుసా? ఆవిడ ఎక్కడుందో మీకు తెలుసా? అవన్నీ ఇప్పుడు కాదు, అవసరమైనప్పుడు చెప్తాం. నేను ఆవిడని రిప్రజెంట్ చేయట్లేదు, ఇక్కడ కుటుంబాన్ని రిప్రజెంట్ చేయట్లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నాను. 15 కోట్లు తెలుగు ప్రజల్ని, 300 కోట్లు దేవుని బిడ్డల్ని, ప్రపంచాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అదే. ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మన్నారు సుప్రీంకోర్టు. పబ్లిక్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ అజెండా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అజెండా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ అజెండా. ఐ హ్యావ్ ఎ గుడ్ లోకల్ స్టాండ్. స్టీల్ ప్లాంట్ గురించి, పబ్లిక్ గురించి నేను రిప్రజెంట్ చేశాను. ప్రత్యేక హోదా పబ్లిక్ గురించి, రేవంత్ రెడ్డి హైడ్రా బిల్డింగ్లు కూర్చుంటే పబ్లిక్ గురించి, రేప్ విక్టిమ్స్ గురించి, కామారెడ్డి రైతుల గురించి, ఇండియాలో ఉన్న 60% రైతుల గురించి, లడ్డు మ్యాటర్, ఇలాగ నేను పబ్లిక్నే రిప్రజెంట్ చేస్తున్నాను. నిరుద్యోగుల్ని, మహిళల్ని, అనేక మందిని రేప్ చేసిస్తుంటే
మంచి ఆర్డర్స్, మంచి డైరెక్షన్స్, మంచి సలహాలు అడిగారు, కోర్టు ఇచ్చారు.